హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జాతీయ రైతుల దినోత్సవం. నేను ఈరోజు రైతుల దినోత్సవం కాబట్టి బీరకాయ, ఆనంకాయ, చూడండి చిక్కుడుకాయ 3 విత్తనాలు ఉన్నాయి. నేను 3 విత్తనాలు వేస్తున్నా. ఈ గుంత ఇది వచ్చేసి పీటు దాకా ఉంటుంది లోపలికి, కానీ పీటు అంతా లోపల పెట్టవద్దు. ఈ కింద మెత్తమట్టి పోయాలి. మెత్తమట్టి పోసి మా అంటే ఎంత ఒక 3 ఇంచులు లేకపోతే 4 ఇంచుల లోపలనే ఉండాలి విత్తనం. ఇంకా పైకి ఉంటే కూడా మంచిదే, అంత లోపల పెట్టద్దు. మట్టి ఇలా ఏం రాళ్ళున్నా తీసి పడేయాలి, రాళ్ళు తీసి పడేయాలి, మెత్త మట్టి పోయాలి ఫ్రెండ్స్. ఇది ఇంకా మెత్తగా ఉంది. ఇట్లా మెత్తగా ఉండాలి. ఫ్రెండ్స్ ఇట్లా మెత్తమట్టి పోసిన కొంచెం హైట్ వచ్చింది. హైట్ వచ్చిన తర్వాత ఇట్లా ఏం రాలో మళ్ళీ కూడా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఇట్లా లూజే ఉండాలి. మళ్ళీ మట్టి పోసిన తర్వాత ఒక 3 ఇంచులు లేకపోతే 4 ఇంచుల లోపలనే ఉండాలి. ఇంకా కొంచెం పైకి ఉంటే కూడా మంచిదే ఫ్రెండ్స్. ఇట్లా మంచిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 3 ఇంచులు ఇక్కడ ఒకటి ఎక్కువ లోపల పెట్టద్దు. ఇది చిక్కుడుగా విత్తనాలు చూడండి దగ్గర అంటే ఇక 3 ఇంచులే ఇంతే లోపల పెట్టాలి. ఎక్కువ లోపల పెట్టద్దు, రాదు మళ్ళా. ఇక ఇంకోటి ఇక 3 ఇంచులు అంతే. మట్టి ఆపేస్తుంది. ఇక ఇది కూడా విత్తనాలు మట్టి ఆపేసుకొని ఇంత ఇది ఇట్లా ఉండాలి మట్టిది. ఎందుకంటే మనం వాటర్ పోస్తాం కదా, వాటర్ పోసినప్పుడు ఇట్లా బయటకు వెళ్ళిపోకుండా నీళ్ళు అనేది ఇక్కడనే ఇంకుతాయి. ఇంకోటి వాటర్ కూడా ఎక్కువ పోయొద్దు. ఇది మాత్రం ఇట్లా ఉండాలి. మళ్ళీ నేను ఈ తరం చెట్టు వెళ్ళినప్పుడు మళ్ళీ వీడియో తీస్తా. ఈ మాత్రం వాటర్ ఎక్కువ పోయొద్దు. ఇది మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.